బ్యారికేడ్స్ పైన నిలబడి మీకు కంటెంట్ చూపిస్తున్నాను. రిస్కీ పొజిషన్లో నిలబడి మరి మీకు కంటెంట్ ఇస్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. జేఎన్టీ నుంచి మా ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్తున్నా 1.5 కిలోమీటర్. ఆన్ గ్రౌండ్ నిలబడి కంటెంట్ రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని పొద్దున నుంచి రాత్రి రోజు తిరిగి వాళ్ళని కంటెంట్ క్రియేటర్ అన్నారు. వీడియో టైంపాస్ చేస్తున్నా అనుకుంటారు. టైంపాస్ ఏందో ఈ వ్లాగ్స్ మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కసారి అయితే లైక్ 24 అవర్స్ కూడా చేసిన, ఈ 7 or 28 అవర్స్ నాన్ స్టాప్ వర్క్. ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడం, బట్టలు ఖరాబు, ఇలా ఎన్నో ఉంటాయి. అందరూ నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. జస్ట్ టైటిల్ చూసినట్టు ఏ డే ఇన్ ఏ కంటెంట్ క్రియేటర్స్ లైఫ్. ఈరోజు యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ ఈరోజు నా డే ఎలా ఉండబోతుంది మీకు అందరికీ చూపించేస్తాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాను. ఎందుకంటే 2 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎందుకంటే ఈరోజు జగన్నాథ్ ఒక రథయాత్ర, 2 మేజర్ ఈవెంట్స్ కవర్ చేయాలి మనం ఈరోజు. ఎలా కవర్ చేస్తాను, ఒకటేమో ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇంకోటేమో కూకట్పల్లి. ఆ 2 మనం టైం చూసుకొని ఎలా కవర్ చేస్తామో చూపించేస్తాను. అండ్ డే మొత్తం నా లైఫ్ ఎలా ఉండబోతుందో యాజ్ అ కంటెంట్ క్రియేటర్ చూపించేస్తాను. లెట్స్ గో. ఫస్ట్ మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. జయ దుర్గా మైసమ్మ టెంపుల్. రెగ్యులర్గా నేను వస్తుంటాను చిన్నప్పటి నుంచి. నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఈ టెంపుల్ గురించి. ఇదేమో నా టెంపుల్. మన స్వామి గారు నవీన్ స్వామి. ఆయన టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. మనకి జగన్నాథ్ ఒక రథయాత్ర వెహికల్ కూడా ఉంది. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇస్కాన్ కూకట్పల్లి వాళ్ళది. ఫస్ట్ అయితే మనం అక్కడ హ్యాబిట్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ జాయిన్ అయిపోదాం. ఇక్కడ 2 o'clock 3 o'clock ఉంది, చూసేద్దాం అది కూడా. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నార్మల్గా వెహికల్ చూపిస్తాను మీకు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చేసి 10 అవుతుంది. 11 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్. అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో. ఈ కంటెంట్ తీసే గ్యాప్లో ఈ ట్రావెలింగ్కి ఈ ట్రాఫిక్కే సగం టైం అయిపోతుంది హైదరాబాద్లో. ఫైనల్లీ మనం జగన్నాథ్ ఒక రథయాత్ర కూడా రీచ్ అయిపోయాం. ఎక్కడ జరుగుతుందో హరే కృష్ణ. కంటెంట్ క్రియేషన్ అంటే ఎంత ఈజీ అనుకుంటున్నారా? చూసారు కదా ఎక్కడున్నానో, బ్యారికేడ్స్ పైన నిలబడి మీకు కంటెంట్ చూపిస్తున్నాను. నేను చెప్పిన ఛాలెంజెస్ ఇవే. డైలీ కంటెంట్ తీయాలంటే ఎన్నో ఛాలెంజెస్. ఇలాంటి రిస్కీ షాట్స్ తీయడానికి రిస్కీ పొజిషన్లో నిలబడి మరి మీకు కంటెంట్ ఇస్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. సక్సెస్ఫుల్లీ మనం కూడా ఈ రథయాత్ర ఒకటి కంప్లీట్ చేసేసుకున్నాం. ఇస్కాన్ హ్యాబిట్స్ వాళ్ళది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇస్కాన్ కూకట్పల్లి వాళ్ళది వెళ్దాం. అక్కడ కూడా చూసేద్దాము. అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మీకు ఎలా జరుగుతుందో రథయాత్ర చూపించేస్తాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చి 4:30 అవుతుంది. ఇప్పుడే ఇస్కాన్ కూకట్పల్లి వాళ్ళ రథయాత్ర కూడా స్టార్ట్ అయ్యింది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 అవుతుంది. జేఎన్టీ నుంచి మా ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్తున్నా 1.5 కిలోమీటర్. బండి అక్కడ పెట్టేసి రథయాత్రతో ఉంటే మెల్ల పాదయాత్ర చేసిన నేను కూడా. 1.5 కిలోమీటర్ పాదయాత్ర. అందరూ అనుకుంటారు కంటెంట్ క్రియేషన్ ఈజీ అని. ఎవరికి ఈజీ అంటే ఒక ట్రెండింగ్ రీల్ వస్తుంది, దానికి 2-3 స్టెప్పులు వేస్తారు, వాళ్ళకి ఈజీ. ఆన్ గ్రౌండ్ నిలబడి కంటెంట్ రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని పొద్దున నుంచి రాత్రి రోజు తిరిగి ఎడిట్లు కంప్లీట్ చేసి అవన్నీ చేసే వాళ్ళకి
కష్టం. వాళ్ళని కంటెంట్ క్రియేటర్ అన్నారు, ఏ వీడియో టైంపాస్ చేస్తున్నారు అనుకుంటారు. టైంపాస్ ఏందో ఈ వ్లాగ్స్ మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సక్సెస్ఫుల్లీ ఇంటికి కూడా వచ్చేసాను. టైం వచ్చి ఇప్పుడు 7 అవుతుంది, చూసుకోవచ్చు ల్యాప్టాప్లో 7 అవుతుంది. ఇంకా 2 లాంగ్ లైన్ వీడియోస్ చేయాలి, ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి. ఒకటి పోస్ట్ చేసిన ఇప్పుడే, ఇంకో 2 లాంగ్ లైన్ వీడియోస్, మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్ ఒక ఎడిటింగ్, మళ్ళీ ఒక 10 షార్ట్ వీడియోస్ రీల్స్ ఇన్స్టాలో యూట్యూబ్కి కలిపి 10 రీల్స్ ఎడిట్ చేయాలి, మళ్ళీ పోస్ట్ చేయాలి. 7 అవుతుంది. లాంగ్ లైన్ వీడియోస్కి ఒక 1.5 to 2 hours ఈజీగా అవుతుంది. మళ్ళీ ఇవన్నీ రీల్స్కి మ్యూజిక్ ఇంకా అన్నీ ఎడిటింగ్ అన్నీ కంప్లీట్ చేసేసరికి ఒక 3 hours అవుతుంది ఈజీగా. 3.5 hours. పొద్దున ఎప్పుడో 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అవుతుందేమో. ఒక్కొక్కసారి అయితే లైక్ 24 hours కూడా చేసిన. లైక్ లాస్ట్ ఇయర్ వినాయకుడు నిమజ్జనం అప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే ఖైరతాబాద్ నిమజ్జనం కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1. మళ్ళీ అది అయిపోయాక మా వినాయకుడు నిమజ్జనం ఉంటే ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్ చూసుకొని అది నిమజ్జనం కంప్లీట్ చేసుకొని midnight 1 o'clockకి బ్యాక్ టు ఎంజే మార్కెట్ వెళ్ళి ఎంజే మార్కెట్లో మళ్ళీ టోటల్గా వీడియోస్ అన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ టు మళ్ళీ ఒక 4 or 5 o'clockకి ట్యాంక్ బండ్ వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు చూసుకొని ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ 10 o'clock ఇంటికి రీచ్ అయ్యాను. అంటే ఆల్మోస్ట్ 27 or 28 hours నాన్ స్టాప్ వర్క్. ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడం, బట్టలు ఖరాబు, ఇలా ఎన్నో ఉంటాయి. కంటెంట్ క్రియేషన్ అనేది ఈజీ జనాలకి. ఇంత కష్టపడితే కానీ రీచ్ రాదు, కష్టపడాలి అంతే. రీచ్ వస్తుంది రాదు అది దేవునికే వదిలేయాలి. ఇంకా మనం కూడా ఎడిటింగ్ స్టార్ట్ చేసేద్దాం. టైం లేట్ అయిపోతుంది. ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఇంకా 2 వీడియోలు అప్లోడ్ చేయాలి. ఫాస్ట్గా ఎడిటింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక కూడా టైం ఎంత అయిందో మీకు చూపిస్తాను. అండ్ సక్సెస్ఫుల్లీ మన ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడే 2 లాంగ్ లెంత్ వీడియోస్ అండ్ ఒక 5 షార్ట్ రీల్స్. ఒక టైం వచ్చి ఎగ్జాక్ట్ 10:42 అవుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేస్తే మన వర్క్. ఫస్ట్ మనకి హ్యాబిట్స్ ఇస్కాన్ వాళ్ళ కంటెంట్, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఇస్కాన్ కుక్కర్పల్లి వాళ్ళ కంటెంట్ అన్నీ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అంత కంప్లీట్ చేసేసరికి చూశారుగా 10:42 ఎలా ఉంటుంది కంటెంట్ అంటే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒక కొత్త కాన్సెప్ట్ తోటి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. ఇలాంటి రెగ్యులర్ బ్లాగ్స్, డే బ్లాగ్స్ మొత్తం ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంటాయి మన ఛానల్లో. ప్లీజ్ డూ ఫాలో హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. సైనింగ్ ఆఫ్.